నా పేరు రమేష్ అండి, ఇర్స్మాన్ అండి. సార్ మాకు బ్లోఅవుట్ జరిగిన తర్వాత మాకు కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మాకు ఒక 10,000 రూపాయలు ఒకటి ముట్టింది తప్ప మాకు ఇప్పుడు మట్టికి ఏమీ జరగలేదండి. అందుకనే ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ మా గ్రామానికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. 60 కేజీలు 50 కేజీలు బియ్యం ఇస్తానన్నారు, అది ఇప్పుడు మట్టికి ఏమీ లేదు. అలాగే హాస్పిటల్ కట్టిస్తానన్నారు, హాస్పిటల్ లేదండి. అది ఎక్కడ లక్కవరాన్ని కట్టినా ఎక్కడ కట్టినా కూడా మాకేంటంటే మా గ్రామం పేరు పెట్టాలండి అక్కడ హాస్పిటల్కి. అది కూడా మాకు నినాదమే. ఎలాగంటే అండి, ఇప్పుడు గ్రామస్తులు చెరువులు పోనీయండి, చెరువులు కాదు ఇది ఇక్కడ చేలు కొబ్బరి చెట్లు నష్టపోయామండి. చేలు కొబ్బరి చెట్లు నష్టపోయారు రైతులు. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు మట్టుకు ₹1 పడలేదండి. అటువంటిది ఎలాగంటే 90 లక్షలు మా గ్రామానికి వచ్చేమో 10,000 కాడికి 60 లక్షల రూపాయలు పడ్డదండి మా గ్రామానికి. కానీ ఏమీ జరగని చెరువులు పట్టేసిన చెరువులకి 90 లక్షల రూపాయలు పడ్డదండి. దానికోసం ఏంటంటే ఏ రకంగా 90 లక్షలు పడ్డదండి అంటే మనిషి ప్రాణం కన్నా చెరువులు వేయాలి ఎక్కువ అండి. ఇది మేము అడిగేది ఏంటంటే, మేము చేసేది ఏంటంటే మా గ్రామానికి మంచి చేయాలి, ఇన్ని బోల్డ్ రకాలు చేస్తానన్నారు. ఇప్పుడు మటుకు మాకు వచ్చిన రోడ్లు ఇంకా నెరవేర్చలేకపోయారు. రోడ్లు పడ్డాయి, మాకు 8 రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్త ఒక కాంట్రాక్ట్ కూడా రావట్లేదండి మాకు రోడ్లకి. జనాలందరూ ఏమన్నారు, మీ గ్రామంలో బ్లోఅవుట్ జరిగింది, మీ గ్రామంలో జరగకపోతే ఎవరు జరుగుతుంది అన్నారు. బయటికి ఏమో 5 కోట్ల రూపాయలు వెళ్ళిందండి, మాకు 60 లక్షలు ముట్టిందండి మా గ్రామానికి. ఇది మాకు అన్యాయం జరిగింది బ్లోఅవుట్ తరపు నుంచి. ఓకే అండి, మాది ఇర్స్మాన్ అండి. మొన్న జనవరి నెలలో జరిగిన బ్లోఅవుట్కి మా ఇర్స్మాన్కి చాలా అన్యాయం జరిగిందండి. మా గ్రామానికి ఇళ్లకి దగ్గరలో 200 మీటర్లు బ్లోఅవుట్ జరిగింది. మా బ్లోఅవుట్ జరిగితే మా 200 మీటర్లకి 5 కిలోమీటర్లు ఉన్న ఊళ్ళకి కూడా 10,000 కార్డుకి 10,000 కాడికి ఇచ్చారు. మాది అదే మా ఊరికి కూడా ఇర్స్మాన్కి కూడా అదే 10,000 ఇచ్చారు. మేమందరం కూడా పగటాల 11:30కి బ్లోఅవుట్ జరిగింది. అందరూ కూడా ఇళ్ళకి తాళాలు వేసుకోకుండా ప్రాణాలు గుప్పిలో పెట్టుకుని ఇతర ఊళ్ళు వెళ్ళిపోయాం. మా ఊరికి ఏమీ జరగలేదు, మా ఊరికి అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన హామీ ఏమీ జరగలేదు మాకు. మా గ్రామాల యూనిట్గా తీసుకుని ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు. మా స్కూలు 200 మీటర్లు స్కూల్లో హై స్కూల్ ఉందండి. 350 మంది పిల్లలు ఉన్నారు అందులో. 11:30 స్కూల్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళిపోలేదు. 350 మంది కూడా ఈ బ్లోఅవుట్ వల్ల చాలా నష్టం జరుగును, కానీ దేవుడి దయ వల్ల ఆగింది. కాబట్టి మా ఊరికి ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు చేయవలసినవన్నీ కూడా చెయ్యాలి. మాకు మా గ్రామానికి మాట ఇచ్చారు, మీకు 10,000 కాదు పక్క గ్రామాలకే 10,000 పడ్డాయి, మీకు కార్డుకి ఎక్స్ట్రా ఇస్తానని అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ మాట ఇచ్చారు. మాకు ఏం జరగలేదు. 50 కేజీలు బియ్యం ఇస్తానని అయ్యి జరగలేదు. ఏమి జరగని జనవరిలో ఏ చెరువులోని రెయ్యిలు లేని చెరువులకి ఈవేళ 90 లక్షలు డబ్బు వచ్చింది అంటున్నారు. మరి ఇంత గ్రామం ప్రాణ నష్టం జరిగితే ఎవడ న్యాయం చేస్తాడు? మాకు అసలు ఏంటి అన్యాయం? మాకు ఈ న్యాయం చేయమని మేము కోరుతున్నాం గ్రామం తరఫున. జరిగిన అన్యాయాన్ని